హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా రాత్రి 9 గంటలు నిద్రపోయి కూడా పొద్దున్నే లేవగానే ఏదో నీరసంగా ఒక జాంబీలాగా అనిపించిందా? అలారం మోగుతుంది, లేస్తాం, కాని మెదడు ఇంకా బెడ్ మీదే ఉన్నట్టుగా ఫీల్. మనలో చాలామంది నిద్రని ఒక ఫోన్ ఛార్జర్ లాగా అనుకుంటారు. ఎంత ఎక్కువ టైం ప్లగ్ పెడితే అంత ఎక్కువ బ్యాటరీ వస్తుందని. కానీ మన హ్యూమన్ బయాలజీ అంత సింపుల్ కాదు. కొన్నిసార్లు 9 గంటలు నిద్రపోయినా ఎనర్జీ ఉండదు. ఇంకొన్నిసార్లు తక్కువ నిద్రపోయినా చాలా ఫ్రెష్గా ఉంటాం. ఇది మ్యాజిక్ కాదు, ఇది సైన్స్. ఈరోజు లిబ్రోవర్స్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. కేవలం 4 గంటలు నిద్రపోయి కూడా 8 గంటల నిద్ర ఇచ్చే ఎనర్జీని ఎలా పొందాలో సైన్స్ పరంగా చూద్దాం. నిద్ర వెనక ఉన్న అసలు రహస్యం, ద స్లీప్ ఆర్కిటెక్చర్. ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి కావాల్సింది ఎక్కువ నిద్ర కాదు, మంచి నిద్ర. మన నిద్ర ఒక సూటిగా జరిగే ప్రాసెస్ కాదు, అది స్లీప్ సైకిల్స్ అనే ప్యాటర్న్లో జరుగుతుంది. ఒక్కో సైకిల్ సుమారు 90 నిమిషాలుంటుంది. ఒక రాత్రి నిద్రలో మనమిలా చాలా సైకిల్స్లోకి వెళ్తుంటాం. ప్రతి సైకిల్లో 3 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. 1. లైట్ స్లీప్. ఇది మనం మెల్లిగా నిద్రలోకి జారుకునే దశ. బయట శబ్దాలు కొంచెం వినిపిస్తాయి, మెదడు నెమ్మదిగా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. 2. డీప్ స్లీప్. ఇదే అసలు గేమ్ చేంజర్. ఇక్కడే మన బాడీ రిపేర్ అవుతుంది, సెల్స్ రీజెనరేట్ అవుతాయి, గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మన ఫిజికల్ ఎనర్జీ మొత్తం ఇక్కడ్నుంచే వస్తుంది. 3. రెమ్ స్లీప్. ఇక్కడ మనం కలలు కంటాం, మెమరీ స్టోరేజ్, లెర్నింగ్, ఎమోషనల్ ప్రాసెసింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఎందుకు 8 గంటలు నిద్రపోయినా అలసటగా ఉంటుంది? మీరు 8 గంటలు నిద్రపోయినా మధ్యలో మెలకువ వస్తే లేదా అలారం డీప్ స్లీప్ మధ్యలో మోగితే మీరు ఒక సైకిల్ని బ్రేక్ చేసినట్టే. అందుకే ఆ రోజంతా చిరాకు, ఫోకస్ లేకపోవడం, హెవీ హెడ్ అనిపించడం జరుగుతుంది. కాని మీరు ఒక సైకిల్ పూర్తయ్యాక లేస్తే, అంటే 3 పూర్తి సైకిల్స్ సుమారు 4.5 గంటలు తర్వాత లేస్తే, తక్కువ నిద్రపోయినా మీరు చాలా ఫ్రెష్గా ఫీలవుతారు. అందుకే నిద్రలో క్వాలిటీ గ్రేటర్ దాన్ క్వాంటిటీ. నిద్ర నాణ్యతని పంచుకోవడం ఎలా? బయోహ్యాకింగ్ యోర్ స్లీప్. మీరు తక్కువ సమయం నిద్రపోతున్నప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైనది. అందుకే మీ నిద్రని సూపర్ చార్జ్ చేయడానికి ఈ టిప్స్ పాటించండి. కేవ్ మోడ్. మీ బెడ్రూమ్ ఒక చీకటి గుహలాగా ఉండాలి. అస్సలు వెలుతురు లేకుండా కాస్త చల్లగా 16 to 19 degrees సెల్సియస్ ఉంటే మన మెదడు ఇది నిద్రపోయే ప్రదేశమని త్వరగా అర్థం చేసుకుంటుంది. బ్లూ లైట్కి దూరంగా. పడుకునే ముందు కనీసం 1 గంట ఫోన్ పక్కన పెట్టేయండి. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన మెదడుకి ఇంకా పగలే అని తప్పు సిగ్నల్ ఇస్తుంది. దీంతో నిద్రకి అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. స్లీప్ రిచువల్స్. పడుకునే ముందు బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో మెదడుని శాంతపరచడం కూడా అంతే ముఖ్యం. కొంచెంసేపు బుక్ చదవడం, లైట్ మ్యూజిక్ లేదా చిన్న మెడిటేషన్ ఇవి మెదడుకి ఇక నిద్ర టైమని క్లియర్ సిగ్నల్ ఇస్తాయి. మిలిటరీ సీక్రెట్. కేవలం 2 నిమిషాల్లో నిద్రపోవడం ఎలా? చాలామందికి బెడ్ మీద పడుకోగానే పాత మాటలు, రేపటి టెన్షన్లు, జీవిత ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకే నిద్ర రాదు. దీనికోసం అమెరికా మిలిటరీ వాడే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ముందుగా మీ ముఖంలోని కండరాలు, కళ్ళు పూర్తిగా రిలాక్స్ చేయండి. భుజాలని కిందకి వదిలేయండి. గాలిని పూర్తిగా బయటకు వదలండి. కాళ్లని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనసులో ఏ ఆలోచనలు వస్తే ఏమీ ఆలోచించకు అని మెల్లగా రిపీట్ చేయండి. కేవలం 120 సెకండ్ల ప్రాక్టీస్ తర్వాత మీ మెదడు ఆటోమేటిక్గా నిద్ర మోడ్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుంచుకోండి, నిద్ర అనేది టైం వేస్ట్ చేసే పని కాదు, అది మీ మెదడుకి కావాల్సిన ఫ్యూయల్. మీరు తెలివిగా నిద్రపోతే తక్కువ సమయంలోనే ఎక్కువ ఎనర్జీని పొందవచ్చు. స్మార్ట్గా నిద్రపోండి, మీ గోల్స్ని క్రష్ చేయండి. మరి మీ నిద్ర కథ ఏంటి? మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు? పైన చెప్పిన వాటిలో ఏ ట్రిక్ ఈరోజు ట్రై చేయబోతున్నారో కింద కమెంట్స్లో మాకు చెప్పండి. మీ కమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు నాలెడ్జ్ వీడియోల కోసం మన లిబ్రోవర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి, లేదంటే మీరు ఇలాంటి వీడియోలను మిస్ అయిపోతారు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే క్యూరియస్, స్లీప్ స్మార్ట్.